Hi friends, I'm Dr. Fazil Unisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, clinical head Toli Choki and Shamshabad. So, oka lady ki most important ఒక ప్రెగ్నెన్సీ రావాలన్నా అది సర్వైవ్ అవ్వాలన్నా మిస్క్యారేజెస్ అవ్వకుండా ఉండాలన్నా ఎగ్ క్వాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వేస్ టు ఇంప్రూవ్ యువర్ ఎగ్ క్వాలిటీ. సో చాలామందికి మనం ఈ మధ్య చూస్తున్నాం, ఈ మధ్య కాలంలో దట్ ఎగ్ కౌంట్ తగ్గిపోవడము, యంగ్ ఏజ్లోనే ఏఎంహెచ్ అనేది పడిపోవడము, క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోవడం, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అండ్ హౌ కెన్ వి ప్రివెంట్ ఇట్ అనేది వి విల్ టాక్. అండ్ హౌ కెన్ వి ఇంప్రూవ్ ద ఎగ్ క్వాలిటీ. సో చూడండి, నార్మల్గా ఒక 32 ఇయర్స్ తర్వాత టిపికల్లీ ఇండియన్ పాపులేషన్లో 32 ఇయర్స్ తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ ఎగ్ క్వాలిటీ అనేది ఏజ్తో పాటు దేర్ ఆర్ డిఫరెంట్ అదర్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో నార్మల్గా ఇప్పుడు చెప్పాలంటే ఒక ఎగ్ ఫంక్షన్ ఏంటి? సో ఎగ్ అనేది ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది ఓవ్యులేషన్ అవ్వాలి అండ్ అది స్పర్మ్కి ఫర్టిలైజ్ అవ్వడానికి వీలుగా ఉండాలి. అండ్ ఆ ఫర్టిలైజ్ అయిన స్పర్మ్తో పాటు అది ఎంబ్రియోగా గ్రో అవ్వాలి. కొన్ని ఎగ్స్ ఎంబ్రియో వరకు గ్రో అయ్యి మిస్క్యారేజ్ అయిపోతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్సో వీక్ ఎగ్స్. ఇవి కూడా వీక్ ఎగ్స్ లాగానే మనము కన్సిడర్ చేయాలి. సో ద బేసిక్ ఫంక్షన్ ఎక్కడ డిఫెక్ట్ వస్తుంది అంటే, ఇప్పుడు ఏజ్తో పాటు మన ఎగ్స్ చుట్టూ వాట్ ఎవర్ మన ఎగ్స్లో ఏంటి అంటే 46XXY or 23X or 23X క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ 23X క్రోమోజోమ్స్ డివైడ్ అవుతున్నప్పుడు ఏజ్తో పాటు దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఎర్రర్స్ హ్యాపెనింగ్. అంటే మిస్ మ్యాచ్ అవ్వడము, కరెక్ట్గా బైఫర్కేషన్ డివిజన్ అవ్వకపోవడము, లేదా వెన్ ఎగ్ ఏజ్ ఫ్యాక్టర్తో పాటు ఎగ్ ఎప్పుడైతే డివిజన్ అవుతుందో అది అన్ఈక్వల్ డివిజన్గా అయినప్పుడు యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అంటే కరెక్ట్గా ఉన్న క్రోమోజోమ్స్ కాకుండా అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ డిఫెక్ట్స్ ఆఫ్ ఎగ్ అనమాట. ఎందుకంటే ఆ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఎగ్ చుట్టూ, ఎగ్ లోపల వాట్ ఎవర్ క్రోమోజోమ్స్లో డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఇది ఏజ్తో పాటు మనకి చెత్త ఎట్లా ఫామ్ అవుతుంది అట్లా చెత్తలాగా ఫామ్ అయ్యి డివిజన్, సెల్ డివిజన్లో కానీ మియోటిక్ డివిజన్ అంటే కరెక్ట్గా సెల్స్ డివైడ్ అవ్వకపోవడం వల్ల, అబ్నార్మల్ ఎసింక్రోనీ వల్ల ఎగ్స్ అనేవి ఈక్వల్ డివిజన్ కాకుండా అన్ఈక్వల్ డివిజన్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇమ్మెచ్యూరిటీ ఎగ్స్ ఆర్ ఇంప్రాపర్ ఎగ్స్, అన్యూప్లాయిడ్ ఎగ్స్ అంటాం. అంటే క్రోమోజోమ్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఎగ్ డివిజన్లో క్రోమోజోమల్ బేసిక్ లెవెల్లో వస్తాయి. సో ఫస్ట్ థింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ లైక్ ఆఫ్టర్ అ సర్టెన్ ఏజ్ యూ కెన్ బొటాక్స్ యువర్ స్కిన్. మన స్కిన్కి అయితే బొటాక్స్ తీసుకోవచ్చు, బట్ వీ కాంట్ బొటాక్స్ ఆ ఎగ్స్. అంటే మజిల్ని ఏదైతే ఉందో మనం ఏజ్తో పాటు స్కిన్ని సేవ్ చేసుకోగలం, నాట్ టు లుక్ ఏజ్డ్, బట్ ఎగ్స్కి అది లేదు. సో ఏజ్తో పాటు దే విల్ అవి పెరుగుతాయి కూడా అండ్ అది ప్రాపర్గా ఫామ్ అవ్వవు కూడా.